మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఐకే1 గనిలో కార్మికుడికి ప్రమాదం సంభవించింది. అంజలి రాజయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి యాజమాన్యం తరలించారు. మేనేజ్మెంట్కు ప్రొడక్షన్ మీద ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలపై యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. అంగలి రాజయ్య అనేటువంటి కార్మికుడు సపోర్ట్మెంట్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు 13వ డిప్ 7 లెవెల్లో సపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి కార్మికునికి సైడ్ ఫాల్ కావడం జరిగింది. మేనేజ్మెంటు ప్రొడక్షన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ కార్మికుల యొక్క రక్షణ మీద పెట్టలేకపోతుంది. సంవత్సరానికి ఒకసారి రక్షణ వారోత్సవాలు అనేవి మాత్రం పేరుకు మాత్రమే నిర్వర్తిస్తున్నారు, కానీ కార్మికుల మీద ఉన్నటువంటి రక్షణ చర్యలను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అదే మైండ్లో 3 రోజుల క్రితం ఇంతకుముందు ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. 3 రోజులు కాకముందుకే మరి ఒక ప్రమాదం అక్కడ జరగడం జరిగింది. కావున యాజమాన్యం ఖచ్చితంగా కూడా కార్మికుల ప్రొడక్షనే కాదు, ప్రొడక్షన్తో పాటు కార్మికులకు సంబంధించినటువంటి రక్షణను కూడా మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాటికి సంబంధించిన రక్షణ తీసుకోవాలి. అంతేకాకుండా ఐకే1 అటువంటి మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించి ఎందుకు జరుగుతుంది అనేటువంటిది తగు జాగ్రత్తలు తీసుకొని కార్మికులకు రక్షణ. సుమారు 10 గంటల సమయంలో టింబర్మెన్ టీం అక్కడ 13 డిప్ 7 లెవెల్లో వర్క్ చేస్తూ ఉండగా 3 దిమ్మెలు చేయాల్సి ఆల్రెడీ 2 దిమ్మెలు కట్టిండ్రు. 3వ దిమ్మె పని చేస్తుంటే అక్కడ దిమ్మె పెట్టడానికి ప్లేస్ సరిపోతలేదు కాబట్టి ఆడ కింద దవ్వుతుంటే ఆ కార్మికులు వెంగళరాజయ్య అనే కార్మికుల మీద సైడ్ నుంచి రూఫ్ పడి ఇమ్మీడియట్గా అతను ఇంజ్యూర్ కావడం జరిగింది. అతని ఎడమకాలు తుక్కు కావడం జరిగింది. కానీ దానికి బాధ్యత వహించాల్సిన యాజమాన్యం తప్పించుకునే ఒక ఉద్దేశంతో అక్కడ స్లిప్ అండ్ ఫెల్ డౌన్ అని ఒక ఫేక్ రిపోర్ట్ రాసి పంపడం నిజంగా దురదృష్టకరం. కాబట్టి వర్కింగ్ ప్లేస్ జరిగే సమయంలో అక్కడికి 15 నుంచి 30 మీటర్ల వరకు తప్పనిసరిగా మెస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సేఫ్టీ చూసుకోవాల్సి ఉంటుంది. అది లేకనే ఇది జరిగింది. అదృష్టవశాత్తు ఒకరిని మీద పడ్డది. ఇంకా ముగ్గురు పనిచేస్తున్నారు, వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి ఇతనికి ప్రాణాపాయం లేకుండా మాత్రం కాలు మాత్రం పనిచేయకుండా అయింది. కాబట్టి దీని మీద యాజమాన్యం కేవలం ఉత్పత్తి మీద మాత్రమే దృష్టి పెట్టకుండా కార్మికుల యొక్క సంక్షేమం అలా సేఫ్టీ మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇందారంలో పదే ఇది జరుగుతున్నాయి. కాబట్టి